రోజు రోజుకు వ్యవస్థలు ఎంత దారుణంగా దిగజారిపోతున్నాయో రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మన కళ్ళ ముందు కనిపించే కొన్ని సంఘటనలు నిజంగా నిరూపితం చేస్తూనే ఉన్నాయి. ఒక సంఘటన చూసి వ్యవస్థ ఇంతకు మించి దిగజారదు అనుకున్న ప్రతిసారి ఇంకా దిగజారడానికి మేము సిద్ధంగానే ఉన్నాము అని చెప్పి మరికొన్ని సంఘటనలు, మరీ ముఖ్యంగా తాజాగా వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం కేఎన్పల్లికి చెందినటువంటి కొందరు మహిళలు మూకుమ్మడిగా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మమ్మల్ని చంపేస్తారు, రక్షణ కోసం పోలీసుల దగ్గరికి వెళ్ళినా కూడా పోలీసులతో కలిసి వచ్చి మరికొందరు రౌడీ షీటర్లు కూడా అందులో కలిసి వచ్చి మా ఇళ్ళ మీదకి వచ్చి మెల్లో తాలిబుట్లు గుంజుకొని టీవీలు ఫ్రిడ్జ్లు పగలగొట్టేసి మా ఇళ్ళకు వచ్చి కొడుతూ ఉన్నారు, పోలీసులతో కలిసి వచ్చి కొడుతూ ఉన్నారు. 3 నెలల క్రిందట ఒకసారి అలాగే జరిగింది. పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు కూడా కేసు కూడా తీసుకోవడం లేదు. పోలీసులతోనే రౌడీ షీటర్లు కలిసి వచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళందరూ మూకుమ్మడిగా మా ఇళ్ళ మీదకి వచ్చి రోజు గొడవలు కొడుతూనే ఉన్నారు. సో ఏదో ఒక రోజు వాళ్ళు చంపేస్తారు, వాళ్ళ చేతిలో చనిపోయే బదులు మేమంతకు మేమే చచ్చిపోతాం, ప్రభుత్వం అనుమతించండి అని చెప్పి వాళ్ళు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చారు అంటే ఇవన్నీ చూసి ప్రభుత్వం సిగ్గుపడాలా, పోలీస్ వ్యవస్థ సిగ్గుపడాలా? ఇటువంటి సమాజాన్ని చూసి, దిగజారిన వ్యవస్థను చూసి మనం సిగ్గుపడాలో నాకైతే నిజంగా తెలియడం లేదు. ఆ పార్టీ వాళ్ళ చేతిలో చచ్చిపోయే బదులు మేమంతకు మేము చచ్చిపోతాము, అనుమతించండి అని చెప్పి కలెక్టర్ దగ్గరికి వెళ్తున్నారు అంటే పరిస్థితి ఎలా ఉందో యూ జస్ట్ ఇమాజిన్. అసలు ఏంటబ్బా ఇంత తీవ్రమైన విషయం ఏంటి అని చెప్పి సమాచారం తెలుసుకుందామని చూస్తే 3 నెలల కిందట వినాయక చవితి జరిగినప్పుడు ఊర్లో పోలీస్ పికెటింగ్ ఉండంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ కుటుంబాల మీద మూకుమ్మడిగా దాడి చేశారట, మెల్లో తాలిబొట్లు కూడా లాక్కుపోయారట. ఇప్పుడు మళ్ళీ మొన్న 17వ తేదీ పోలీస్ పికెటింగ్ ఉందంట, అయినా కూడా మళ్ళీ ఆ 3 నెలల కిందట దాడి చేసిన వాళ్ళే మళ్ళీ వచ్చారట. మళ్ళీ వచ్చేసరికి మగవాళ్ళు ఎక్కడికక్కడ మళ్ళీ వాళ్ళు వస్తారు చంపేస్తారని చెప్పి వెళ్ళిపోయారట. అప్పుడు వెళ్ళిపోయిన కొందరు మగవాళ్ళు ఇప్పటికైనా ఎక్కడున్నారు ఆ చూకి కూడా తెలియడం లేదట. ఇక మహిళలు ఉంటే వాళ్ళ ఇళ్ళ మీద దాడి చేసి పోయారట పోలీస్ పికెటింగ్ ఉండంగానే. సో అది నేరుగా వాళ్ళ మహిళలకు గ్రూప్ ఆఫ్ మహిళలు ఒక 10 మంది నేరుగా కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ చేతిలో చచ్చిపోయే బదులు మీరు అనుమతించండి ప్రభుత్వం, మేమంతకు మేము ఏదైనా విషయం తాగి చచ్చిపోతాం అని చెప్పి కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇచ్చారు. నిజంగా రిప్రజెంటేషన్ చదివితే ఏంటి ఇంత దారుణమా అనిపిస్తుంది. కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇచ్చారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం కొత్తపల్లి నారికేలపల్లి అంటే కేఎన్పల్లి గ్రామ నివాసం సోన్సం అని చెప్పి ఇండివిజువల్గా, అయ్యా మా కుటుంబం గత 30 సంవత్సరాల నుండి కేఎన్పల్లి గ్రామంలో నివసించుచున్నాము. నా భర్త నాగయ్య గారు మా గ్రామానికి సర్పంచ్గా కూడా ఉన్నారు. మా కుటుంబం వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తూ ఉంటాం. గత సంవత్సరం నుండి మా గ్రామానికి చెందిన గుమ్మ సాంబశివరావు, శ్రీనివాసరావు, కోటేశ్వరరావులు చుండూరు గ్రామానికి చెందిన గూదేటి బాలకోటి వాళ్ళ అనుచరులు మాపై ప్రతి చిన్న విషయానికి దౌర్జన్యం చేస్తూ ఇబ్బందులు పెట్టేవారు. గత వినాయక చవితి పండగ సందర్భంలో ఊరేగింపుగా పై తెలిపిన వారు వారి అనుచరులు మా ఇంటిపై దాడి చేసి మా ఇల్లు ధ్వంసం చేశారు. మా కుటుంబ సభ్యులు నా భర్తపై నాపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. మేము చుండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా వారిపై ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. అప్పటి నుండి వారి దౌర్జన్యాలు మరింత ఎక్కువయ్యాయి. 17/1/2026 సుమారు రాత్రి 11 గంటల సమయంలో గుడేటి బాలకోటి రెడ్డి, మా గ్రామానికి చెందిన గుమ్మ సాంబశివరావు, శ్రీనివాసరావు, గుమ్మ కోటేశ్వరరావు, బత్తుల గోపీసు అన్సో ఈ పేర్లన్నీ రాశారు టీడీపీ వాళ్ళవి. వీళ్ళందరూ మా చాలా పేర్లు వచ్చి వీళ్ళందరూ మా ఇండ్లపైకి వచ్చి కర్రలు, రాడ్లతో, కత్తులతో దాడి చేశారు. అప్పటికి 2 రోజుల ముందు నుండి మా గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఉన్నప్పటికీ పోలీసులు వీళ్ళ దౌర్జన్యాన్ని ఆపలేకపోయారు. మా ఇంటిని ధ్వంసం చేసి, ఇంటి అద్దాలు పగలగొట్టి, తలుపులు ధ్వంసం చేసి, అక్రమంగా మా ఇంటిలోకి ప్రవేశించి మా ఇంటిలోని బీరువా, టీవీ సామాన్లు ధ్వంసం చేసి
నన్ను నా కుమారుడిని తీవ్రంగా కొట్టి బీరువాలోని 3 లక్షల డబ్బు ఇంకా బంగారు ఉంగరం గాజులు దోచుకొని బాలకోటి రెడ్డి మరికొందరు నా భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించబోగా నేను అడ్డుపడి బాలకోటి రెడ్డి దండం పెట్టి బతిమాలగా నన్ను కాలుతో తని నా భర్తను కొబ్బరి బొండాలు నరికే కత్తితోటి నరికారు. నా భర్త అక్కడి నుండి పారిపోయాడు నరికే ప్రయత్నం చేస్తే పారిపోయాడు. అంటే ఈ విధంగా మీరు ఊరు వదిలి వెళ్ళిపోండి, మళ్ళీ ఊళ్ళో కనిపిస్తే కుటుంబం మొత్తాన్ని మీ కొంపలోనే సమాధి చేస్తామని వార్నింగ్ ఇచ్చారు, బెదిరించారు. మేము వెంటనే చుండూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మా ఫిర్యాదు పట్టించుకోలేదు. తెల్లవారు పోలీస్ స్టేషన్ బయటే ఉన్నాం. పైన తెలిపిన టీడీపీ వాళ్ళపై చర్యలు తీసుకోలేదు. నేను మా కుమారుడు రవీంద్ర వేరే గ్రామం వెళ్ళి బంధువుల ఇంట్లో తలదాచుకున్నాం. నా భర్త ఆ నాగయ్య అచ్చుకి ఇప్పటికీ తెలియదు. పోలీస్ పికెటింగ్ ఉన్నప్పటికీ మా గ్రామంలో మాకు ప్రాణరక్షణ లేదు. మాకు స్థానిక పోలీస్ వారిపై నమ్మకం లేదు. మాకు మా కుటుంబానికి ప్రాణరక్షణ కల్పించవలసిందిగా ప్రార్థన, లేనిచో మాకు ఆత్మహత్య చేసుకొని చనిపోవటకు అనుమతించవలసిందిగా ప్రార్థన అని చెప్పి వీళ్ళు అందరూ ఇండివిజువల్గా మహిళలు చాలామంది గ్రూపుగా వెళ్ళి ఫిర్యాదు చేశారు. ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు తర్వాత మీడియాతో కూడా మాట్లాడుతూ చెబుతూ ఉన్నారు, ఇక్కడ మేము చనిపోస్తాం కదా, వాళ్ళ చేతిలో చనిపోయే బదులు మాకు అనుమతిస్తే మేమే చనిపోతాము అని గ్రూపుగా మహిళలందరూ కూడా వెళ్ళినారు. అందరూ ఇటువంటి రిప్రజెంటేషన్సే ఇచ్చారు కలెక్టర్ గారికి. ఇంత దారుణమా? అండ్ అక్కడికి సంబంధించిన వైసీపీ వాళ్ళు కొన్ని స్క్రీన్ షాట్లు కానీ చూపించారు. వీళ్ళు ఎవరైతే ఒక బాలకోటి రెడ్డి అని ఒక ఆయన అని చెబుతూ ఉన్నారో ఆయనకు డిఎస్పీకి మధ్య జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్, వాళ్ళిద్దరి మధ్య జరిగిన కాల్స్, వాళ్ళిద్దరి మధ్య జరిగిన మెసేజ్లు, సో ఆయనే ఫేస్బుక్లో పెట్టుకున్నారో ఏమో అని చెప్పి ఆ బాలకోటి రెడ్డి అని ఆయన అవి కూడా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణలు, స్క్రీన్ రికార్డింగ్, కొన్ని ట్రాన్సాక్షన్స్. సరే వాళ్ళిద్దరి మధ్య ఏ కోణంలో జరిగిందో కాసేపు పక్కన పెడితే, పోలీస్ పికెటింగ్ ఉండంగానే రౌడీ షీటర్లు అనబడే వాళ్ళు, ఒక పార్టీ కార్యకర్తలు నేరుగా ఇళ్లలోకి వచ్చి దాడి చేసే పరిస్థితి ఉంటే ఆ మహిళలు నేరుగా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మీ పోలీసుల మీద మాకు రక్షణ లేదు, ఒక పార్టీ చేతిలో చచ్చిపోయే బదులు మేమే చచ్చిపోతాం, మాకు అనుమతించండి అని చెప్పి అడుగుతున్నారు. ఇంత దారుణమైన పరిస్థితి ఉంది అంటే వామ్మో, ఇంత అత్యంత ప్రమాదకరమైన స్థితిలోకి రాష్ట్రం పోతూ ఉందా? వ్యవస్థలు మరీ దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నాయనుకున్నాం, కానీ అసలు పోలీసుల సమక్షంలోనే ఇంకొకరిని కొడుతూ ఉన్నా, ఇంకొకరిని చంపుతామని బెదిరిస్తున్నా, దాడులు చేస్తూ ఉన్నా, ఒంటి మీద తాలిబొట్లు దించుకుపోతున్నా కూడా చివరికి పోలీసు స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టండి అన్నా కూడా కేసు కూడా తీసుకోకుండా ఇంత దారుణంగా ఉన్నాయి వ్యవస్థ. నిజంగా కలెక్టర్ దగ్గరికి వెళ్ళారట, చచ్చిపోతాం అనుమతించండి అని. ఈ స్థాయిలో రాజకీయ కక్షలుంటే ఎక్కడికి వెళ్తుంది సమాజం?